ఆప్ కి అదాలత్లో క్రికెట్ స్టార్ మొహమ్మద్ కైఫ్ గారి మీద ఆరోపణ. ఈయన అహంకారం పట్టిన వ్యక్తిలా మారిపోయారు. ఇలా చూడండి కైఫ్, మీకు ఇంట్లో చక్కగా ముద్దుగా ఒక పేరు పెట్టారు, హనీ అని పిలుస్తుంటారు. దాని అర్థం తీపి అనా? కానీ నేనేం విన్నానంటే మీరు ఎవరితోనూ తీయగా మాట్లాడరాట. మీకేమైనా అలా అనిపించిందా? ఎంతోసేపటి నుంచి మీతో మాట్లాడుతున్నాను, మీకేమైనా అనిపించిందా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక షూ కంపెనీ మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. హిమాయత్ నగర్కి మిమ్మల్ని ఆహ్వానించారు. దానికి చాలా మంది వచ్చారు. అక్కడున్న చాలా మంది కోరుకున్నది ఒకే ఒక విషయం, అదేంటంటే కైఫ్ గారు నవ్వాలి అని. యాక్చువల్గా ఆ విషయం నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, జరిగి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. మీరు మరీ పాత విషయాలన్నీ తీసుకొస్తున్నారు. అయిండొచ్చు, కానీ ఎన్నో సమయంలో మిస్కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. ఏం చేయాలో తెలీదు. కొన్నిసార్లు హాఫ్ అన్ అవరే టైం చెప్తారు, వేరే పని ఉంటుంది, మన కోసమేమో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయమే జరిగింది. నాకు ఒక మీటింగ్ ఉంది, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పాను. కానీ వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ తీయాలి అని చెప్పారు. అదే నాకు కొంచెం బాధగా అనిపించింది. కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది మనం చేస్తున్న పని, దానివల్ల. ఒక్కసారి చూసారంటే చాలా అభినందనలు ఇంకా చప్పట్లు దొరుకుతుంటాయి. కానీ కొన్నిసార్లు గనక రన్ తీయకపోతే అందరూ అప్సెట్ అవుతూ ఉంటారు. ఇటువంటివి లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎస్పెషలీ యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, అది మన ప్రొఫెషనల్లో ఒక ప్యాకేజీలా వస్తూ ఒకసారి ఉంటుంది. ఇలహాబాద్లో మీ ఇంటి మీద ప్రజలు దాడి చేశారు. అవును, అది కొంచెం ఓవర్గా అనిపించింది. మిగిలిన ప్లేయర్స్ వాళ్ళంతా, ఇది ఒక గేమే, మనం ప్రతిసారి సక్సెస్ అవుతామని చెప్పలేం. ప్రతిసారి మ్యాచ్లో గెలవాలని కూడా ఏమీ లేదు. మనం ఎంత మంచి టీం అయినా కానివ్వండి, ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకోండి, అదొక మంచి టీం. వాళ్ళు కూడా చాలాసార్లు ఓడిపోయారు. యాక్చువల్గా అప్పట్లో మా టైం కాస్త బాలేదు. మనం కమ్బ్యాక్ అయ్యి వరల్డ్ కప్లో 2-3 సార్లు ఓడిపోయాం. ఆ తర్వాత ఫైనల్స్ వరకు వెళ్ళాం. సూటిగా చెప్పాలంటే అందరూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి విషయాలు జరిగేటప్పుడు మీకు కోపం వస్తుంది? అవును, బాధగానే ఉంటుంది. కోప్పడి ఏం చేయగలం? మనల్ని కొట్టడానికి వచ్చే వాళ్ళని అడ్డుకోగలమా? మీరే చెప్పండి. వీలైనంత వరకు ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నాం. ఇండియా గెలవాలి, టీం గెలవాలని కోరుకుంటూ ఉంటాం. మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా ఎవరు అప్రిషియేట్ చేయకపోతే కొంచెం బాధగానే ఉంటుంది. మీ టీంలోంచి ఒకరు చెప్పారు, మిమ్మల్ని గనక అమ్మాయిలు అన్నయ్య అని పిలిస్తే మీకు కోపం వస్తుందట. అది చాలా తక్కువ సార్లు జరిగింది. నాకు కోపమేం లేదు. ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని నా లైఫ్లో చాలా తక్కువగానే జరిగాయి. షేర్ చేసుకోవడానికి ఆ విధంగా పెద్దగా ఏమీ జరగలేదు. అయితే టీంలో ఉన్న మిగతా ప్లేయర్స్కి అలా జరుగుతూ ఉంటుందా? ఎవరికి అలా చెప్పినా డెఫినెట్గా నచ్చదు. మీరు లేడీ ఇన్ ద వైట్, మీరు అడగండి. కేఫ్ అన్నయ్య, యాక్చువల్లీ నేను అన్మ్యారీడ్ గానే ఉన్నాను. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. అర్థం కాలేదు. యాక్చువల్లీ నేను అన్మ్యారీడ్, ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. కేఫ్ అన్నయ్య, సచిన్ సరిగ్గా ఆడలేకపోతే మీడియా వాళ్ళు సరిగ్గా ఆడలేదని హైలైట్ చేసి చెప్పలేరు. కానీ మీరు ఒక్క మ్యాచ్లో ఆడకపోయినా అది పెద్దగా చూపిస్తారు. ఎందుకలా? మీ మీద ఎందుకు మీడియాకింత ప్రేమ? అది ఆబ్వియస్లీ సచిన్ రికార్డ్స్ గురించి అందరికీ తెలుసు. ఆయనలాంటి ప్లేయర్స్ దొరకడం ఎంతో అపురూపం. ఆయన 16-17 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడుతున్నారు. ఎన్నో రికార్డ్స్. ఇలాంటి ప్లేయర్స్ దొరకడం కూడా కష్టమే కేఫ్ బ్రో. అబ్బే, ప్రజలు ఇంకా దాన్ని అంగీకరించలేదు. ఇంకా మంచి విషయం అంటే ఏదైనా మన గురించి గొప్పగా చెప్పడం, రాయడం, నా దృష్టిలో నేను వాటికి అంత ఇంపార్టెన్స్ ఏమీ ఇవ్వను. వాటి గురించి ఫోకస్ చేస్తూ ఉంటే ఆ తర్వాత గేమ్ మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టలేం. ఆ తర్వాత బాగా ఆడి మానోళ్ళు, మీడియా నోళ్ళు ఎందుకు మూలేకపోతున్నారు? మీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరు? మీరు మంచి పర్ఫార్మెన్స్ చేయాలి. ఆ తర్వాత మేమందరం మిమ్మల్ని ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి. ఇన్షాల్లా, తప్పకుండా.